ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నా చెప్తారు. ఒక ఈ 1 వీక్ లో అనౌన్స్ చేస్తారు. పార్టీ అడిషనల్ లిస్ట్ పెట్టేస్తుంది, అప్పుడు తెలుస్తుంది నాకు కూడా. నేను మళ్ళీ అసలు చెప్పా కదా మీకు, మీరు ప్రతిసారి మీరు కాన్స్టిట్యూన్సీ మారుతున్నారంటే లేదు ఈసారి బ్రేక్ చేస్తాను, చేసిన చోట చేయాలనుకుంటున్నా అని చెప్పాను. నేనైతే అదే అనుకుంటాను, గతంలో పోటీ చేసిన చోట మీరు చేద్దామని చెప్పి. ఏదేది యా వచ్చింది. ప్రపోజల్ వచ్చిందంటే వచ్చిందని చెప్పాను. పార్టీ ప్రపోజల్ వచ్చింది చెప్పారు, ఆలోచిస్తున్నాను. ఏం చేయాలో ఆలోచిస్తున్నాను. ఇదేమి చిన్న విషయం కాదు కదా. ఇప్పుడు దాకా నేను వేరే ప్లేస్ లో పోటీ చేయడం వాస్తవమే. ఈసారి ఇట్లా చీపురుపల్లిలో అక్కడ సీనియర్ లీడర్ ఉన్నాడు కాబట్టి అక్కడ నేను చేస్తే బాగుంటుందని ఆలోచించి వాళ్ళు పార్టీ ఒక ప్రపోజల్ పెట్టింది, దాన్ని నేను ఆలోచిస్తున్నాను. No, that's what I am thinking now. So far I have not taken any decision. అంటే పార్టీ ఏదైనా చెప్పినప్పుడు ఇక్కడ బాగుంటుంది, అక్కడ సీనియర్ లీడర్ ఉన్నాడు, తన మీద మీరు చేస్తే బాగుంటుంది, చేయండి, దాన్ని ఆలోచించడం చెప్పారు. డెఫినెట్ గా ఆలోచిస్తానని చెప్పాను. అది నేను స్టడీ చేయాలి. ఎందుకంటే నేను ఇప్పుడు దాకా వేరే కాన్స్టిట్యూన్సీస్ లో అది ఒక విశాఖపట్నంలో చేశాను. అనకాపల్లి పార్లమెంట్ గా ఫస్ట్ వచ్చాను కాబట్టి ఆ పార్లమెంట్ పరిధిలో చోడవరం, అనకాపల్లి ఎమ్మెల్యేలు చేశాను. నేను వైజాగ్ ఉంటాను కాబట్టి వైజాగ్ చుట్టుపక్కల ఉన్న భీమ్లో నాతో చేశాను. ఇప్పుడు చీపురుపల్లి అనేది ఇట్స్ ఏ సర్ప్రైజ్ అండ్ కొత్త నాకు ఒక న్యూస్ అది. ఎందుకంటే మన జిల్లా కాదు, పక్క జిల్లా, నాకు ఇక్కడ నుంచి 150 కిలోమీటర్ దూరంలో ఉన్న ప్రాంతం. అందుకని దీన్ని కూడా ఆలోచించుకొని ఇది ఎంతవరకు నాకు సూటబుల్ అవుతుంది, నేను ఎంత కరెక్ట్ కొట్టదా లేదా, ఇవన్నీ దానికి వేరియస్ పారామీటర్స్ ఉన్నాయి. అన్ని కూడా నేను మా వెల్విషర్స్తో మాట్లాడుకోవాలి, పార్టీ వర్కర్స్తో మాట్లాడుకోవాలి, మా టీం మెంబర్స్తో మాట్లాడుకోవాలి. పార్టీ అయితే సీరియస్ గా చెప్పింది అక్కడ మీరు చేస్తే బాగుంటుంది, అన్ని రకాలుగా కూడా అక్కడ ఒక సీనియర్ లీడర్ ఉన్నాడు కాబట్టి మీరు చేస్తే బాగుంటుందని ఒక ప్రపోజల్ పార్టీ పెట్టింది. అధికారంలో మేము ఉన్నప్పుడు మేము సంవత్సరం పొడుగుతా మేము ప్రజలతో మమేకం ఉంటాం కాబట్టి వెళ్తుంటాం కాబట్టి మేము వెళ్తుంటాం. ప్రతిపక్షాలకు ఏముంటాయి, ఎన్నికలప్పుడు తప్ప ఉట్టప్పుడు పని ఉండదు. దానికి దీనికి పని ఎప్పుడు ఉంటుంది, ప్రభుత్వాలు విఫలమైతే ఉంటుంది. మేము ప్రభుత్వం మాది విఫలమైన ప్రభుత్వం కాదు, మాది సక్సెస్ఫుల్ ప్రభుత్వం. మాది ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అందరూ ఆమోగ్యమైన ప్రభుత్వం మాది. అందరికీ ఏ అవసరం వచ్చినా దాన్ని సంక్షేమకి అభివృద్ధికి మారుపేరుగా జరుగుతున్న 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు 14 కాలంలో మా పరిపాలన విధానం అది. సో కాబట్టి వాళ్ళకి పని లేకుండా పోయింది 4 సంవత్సరాలు 10 నెలలు. ఇప్పుడు 2 నెలలైనా పని వాళ్ళు వేషం వేసుకొని మేకప్ వేసుకొని రాకుండా ఉండమంటే ఎలాగవుతుంది ధర్మం అది చెప్పండి. సరే అది పని వాళ్ళు కానివ్వండి, తప్పేముంది. ఒక విషయం చెప్పింది కదా, ఎన్నికలు వచ్చినప్పుడు ఇద్దరు పోటీ చేయాలా, 30 మంది చేస్తారా, 30 మంది ఒకరు ఊపుని ఇద్దరు ఒకరు, తప్పే ఉంది. అవన్నీ అన్నీ వాళ్ళు ఎందుకోదు కానీ నా మీద ఎవరు పోటీ చేయాలి కదా. నేను వైఎస్ఆర్సీ పార్టీ తరఫున పోటీ చేస్తాను. నా మీద ప్రతిపక్షంలో ఏ పార్టీలు ఉంటే ఆ పార్టీలో పోటీ చేయాలి. అది XYZ. సరే అది ప్రతిసారి అయింది, ఈసారి తప్పుతుంది ఎట్లది. నేను బ్రేక్ చేయను, ఆయన కానీ బ్రేక్ చేసుకుంటాను. ఓకేనా, అదేదో ఆయన అడగండి. ఓకే ఉంటా, బై, సీ యూ.